మెల్కీసెదెకు ఎవరు? ఈ వాక్యం ద్వారా మర్మం తెలుసుకోవలసి ఉన్నది. ఆదికాండము 14:18-20 వరకు. అబ్రాము యుద్ధంలో విజయం సాధించి తిరిగి వస్తుండగా సాలెం రాజు అని పిలువబడే మెల్కీసెదెక్ అబ్రామును ఎదుర్కొని రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. అబ్రామును ఆశీర్వదించాడు. అబ్రాము వెంటనే 10వ భాగాన్ని మెల్కీసెదెక్కి అర్పణగా ఇచ్చాడు. అంటే అబ్రామును ఆశ్రయించేవాడు అబ్రాము కన్నా గొప్పవాడే ఉండాలి. 10వ వంతు భాగాన్ని తీసుకునే ఒక ప్రధాన యాజకుడికే అర్హత ఉండాలి. అంటే మెల్కీ అంటే రాజు, సెదెక్ అంటే నీతి, అంటే ఆయన నీతికి రాజు. సాలెం అంటే సమాధానం, ఆయన నీతికి రాజు, సమాధానికి రాజు.